తెలంగాణ కమలంలో గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారాయా? ఎవరిని కలుస్తున్నారో తెలియని గందరగోళంలో కార్యకర్తలు కనిపిస్తున్నారా? టీబీజేపీలో పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందా? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఏముంది గర్వకారణం అంటున్నారా? ఇష్టమైన నేతను కలిసినా సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేని సంకట స్థితిలో కమలం కార్యకర్తలు నేతలు పడ్డారా? అసలు టీబీజేపీ కార్యకర్తలకు ఏమైంది? పార్టీ నాయకులతో దిగే ఫోటో బయటకు ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలంలో గ్రూప్ రాజకీయాలు. ఎవరిని కలుస్తున్నారో తెలియని గందరగోళంలో కార్యకర్తలు. ఇష్టమైన నేతను కలిసినా సరదాగా ఫోటో దిగి పోస్టు చేయలేని సంకట స్థితి. సామాన్యంగా పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి చెందిన ఏ నేతను కలిసినా సరదాగా ఫోటోలు దిగుతుంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తమ నాయకుడి దగ్గర ఫోటోలు దిగామని గొప్పగా చెప్పుకుంటుంటారు. తమ అభిమాన నాయకుడితో ఫోటోలు దిగామని సోషల్ మీడియాలో సంతోషాన్ని పంచుకుంటూ ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఆ సౌకర్యం లేకుండా పోయిందట. ఏ నాయకుడి దగ్గరికి వెళ్లి ఫొటోస్ దిగినా ఆ ఫొటోస్ని షేర్ చేయటం లేదట. వాటిని భద్రంగా గుట్టుచప్పుడు కాకుండా తమ మొబైల్లోనే దాచిపెట్టుకుంటున్నారట. తమకు ఇష్టమైన నేతతో ఫోటో దిగినా లేక కలిసినా వాటిని పెద్దగా పైకి చెప్పకుండా ప్రచారం చేయకుండా ఉంటున్నారట. ఇదే ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసిందట. దీంతో కార్యకర్తలు ఏంటిలా అని గుసగుసలాడుతున్నారట. మరోవైపు ఇష్టమైన నేతను కలిసినా భేటీ అయినా ప్రచారంలోకి రాకపోవటమే మంచిదని కార్యకర్తలు భావిస్తున్నారట. ఇలా కార్యకర్తలు మొదలుకొని కొంత పేరున్న ఓ మోస్తరు నాయకుల వరకు పార్టీలో ఉన్న ముఖ్య నేతలను కలిస్తే వాటిని బయటపెట్టడం లేదట. ఎందుకంటే బీజేపీలో ఒక నేతంటే ఇంకో నేత కస్సుబుస్సు అంటున్నారని టాక్. కాషాయ పార్టీ నేతలు పైకి బాగానే కనబడ్డా లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అయితే ఒక నేత అంటే ఇంకో నేతకు అస్సలు పడకపోవటమే ఇందుకు కారణమని సెకండ్ క్యాడర్ నేతలు చెప్పుకుంటున్నారట. ముఖ్యమైన నేతల మధ్య కలహాలతో కింది స్థాయి కార్యకర్తలు బలవుతున్నారని కార్యకర్తలు ఓ మోస్తరు నేతలు కలత చెందుతున్నారు. పార్టీ ముఖ్య నేతల మధ్య ఎవరితో వైరం ఉందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎవరైనా కార్యకర్త లేదా నాయకుడు ప్రధానమైన నాయకుడిని కలిసినా ఇంకో ప్రధాన నాయకుడికి ఆ నాయకుడు ఆ కార్యకర్త వ్యతిరేకంగా మారుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పెద్ద నాయకులందరూ మీదికి మంచిగా కనపడ్డా లోలోపల వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్ల పెద్ద నాయకులను చోటామోటా నేతలు కలిస్తే ఫలానా వర్గానికి చెందిన నేతగా ముద్రవేస్తూ తమ రాజకీయ భవిష్యత్తుకే ఉనికి లేకుండా చేస్తున్నారని పార్టీలో చోటామోటా నేతలు ఆందోళన చెందుతున్నారని కాషాయ వర్గాలు అయోమయానికి గురవుతున్నాయి. చోటామోటా నేతలు సామాన్య కార్యకర్తలు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కలవడానికి కూడా జంకుతున్నారని కమలం వర్గాలు ఆందోళన చెందుతున్నాయట. ఒక ముఖ్యమైన నాయకుడిని కలిస్తే ఆ ముఖ్యమైన నాయకుడికి అనుచరుడిగా మిగతా నాయకులు భావించి వారి రాజకీయ భవిష్యత్తును తొక్కిపెడుతున్నారని చోటామోటా నేతలు కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు పార్టీ వర్గాల్లో వినికిడి. పార్టీ అన్నప్పుడు ముఖ్య నేతలను కార్యకర్తలను కలుస్తుంటారు. కానీ బీజేపీలో విచిత్ర ధోరణి ఉందని కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారట. దీంతో ముఖ్య నేతలు ఎవరినైనా కలిసినా వాళ్లు సోషల్ మీడియాలో కానీ బయట ప్రపంచంలో కానీ ప్రచారంలోకి రాకుండా చూసుకుంటున్నారట. పార్టీలో పార్టీ సిద్ధాంతాల కన్నా పార్టీ క్రమశిక్షణ కన్నా వ్యక్తుల సిద్ధాంతాలు, వ్యక్తుల పూజలు, వ్యక్తుల ప్రమేయాలు పెరిగాయని చెవులు కొరుకుంటున్నారు. ఇకనైనా ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీ బయటపడాలని కార్యకర్తలు కోరుకుంటున్నారట. వ్యక్తుల ప్రాధాన్యత కన్నా పార్టీ ప్రాధాన్యతే ముఖ్యమని అమిత్ షా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. మరి ఇప్పటికైనా నేతల తీరు మారుతుందా లేక అలాగే ఉంటుందా? వేచి చూడాలి. బీజేపీలో అంతర్గత విభేదాలు వీడాలి.